హే గైస్, ఎలా ఉన్నారు గైస్? ఇవాళ వీడియో ఏంటంటే మీరు చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రివ్యూ చూస్తారు కదా. ప్రివ్యూ చూసిన విధంగానే మీరు కూడా మీ ఫొటోస్ని పెట్టుకుని అదే బీట్ సింగ్తో, అదే మ్యూజిక్ అండ్ అదే షేక్ ఎఫెక్ట్స్తో మీరు కూడా మీ ఫొటోస్తో అయితే వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవాలంటే మీకు కంపల్సరీగా ఎలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎలైట్ మోషన్ అప్లికేషన్ యొక్క లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అయితే అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా మీరు ఎలైట్ మోషన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత వన్స్ మనం చూసుకుంటే నేను డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తానని చెప్పాను కదా. బీట్ మార్క్ అండ్ షేక్ ఎఫెక్ట్ బై అనిల్ ఎడిట్స్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఉంటుంది. XML ఫైల్ అనమాట. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మన వెబ్సైట్లో అయితే కనెక్ట్ అవుతారు. ఫ్రెండ్స్, మన వెబ్సైట్లోకి మీరు కనెక్ట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తారంటే మీరు స్క్రోల్ చేసుకుని వెళ్ళిపోతే డౌన్లోడ్ అని చెప్పి అయితే ఆప్షన్ ఉంటుంది. షేక్ ఎఫెక్ట్స్ అండ్ బీట్ సింక్ డౌన్లోడ్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మనకి ఎలైట్ మోషన్ అప్లికేషన్లోకి అయితే ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, విధంగా చూసుకుంటే మీకు ఒకప్పటి వీడియోస్లో అయితే నేను యాజ్ టీజ్గా ఈ బీట్ సింక్ రెడ్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ రెడ్ కలర్లో మార్క్స్ మాత్రమే పెట్టి అప్పుడు మీరు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఇమేజ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇమేజ్ అని చెప్పి మీరు ఫొటోస్ని మీకు అంతా మీరు డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకునేవారు. బట్ ఇవాళ వీడియో ఏంటంటే ఫొటోస్ నేనే ప్రొవైడ్ చేస్తాను. బట్ కొంతమందికి ఫొటోస్ కావాలంటే ఉంచుకోండి. ఒకవేళ ఈ ఫొటోస్ వద్దనుకుంటే మాత్రం మీరు ఇక్కడ ఏం చేస్తారంటే స్టార్టింగ్ నుంచి మనం మొదలు పెడతాం. ఫ్రెండ్స్, మనం స్టార్టింగ్ చూసుకుంటే మన యొక్క లోగో ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి చూసుకుంటే మనకి ఇక్కడ కలర్ ఫిల్ అనే ఆప్షన్ వస్తుంది కదా. దీని మీద క్లిక్ చేసి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి నచ్చిన లోగో మనం అయితే సెటప్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ వీడియోలో మీకు ఇంకా ప్లస్ పాయింట్ ఏంటి అంటే మీరు దానికి బీట్ సింక్ ఎఫెక్ట్ ఒకటి మార్క్ పెట్టిన దగ్గర ఇమేజెస్ పెట్టుకోకూడదు. పెట్టుకోవడానికి టైం వేస్ట్ అవుతుంది. అండ్ రైట్నెస్ ఇంకా చూసుకుంటే మనం మ్యూజిక్ అనేది ఉంటుంది కదా, బీట్ సింగ్ సంబంధించిన మ్యూజిక్ అనేది అయితే ఆ మ్యూజిక్ మళ్ళీ మీరు ఏం చేస్తారంటే మళ్ళీ దాన్ని వేరే ఫోల్డర్ కింద ప్రొవైడ్ చేస్తారు. మీకు దాన్ని కాపీ చేసుకుని పేస్ట్ చేసుకుంటూ ఉంటారు ప్రతి ఇమేజ్కి. అలా కాకుండా ఇవాళ వీడియోలో మీకు సింపుల్గా ఒక ఇమేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ అనేది ఇమేజ్ ప్లేస్లో మీ ఇమేజ్ రావాలనుకుంటే మాత్రం ఈ ఇమేజ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్ రండి. ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఇమేజ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి చూసుకుంటే మరలా మనకు సంబంధించిన ఫొటోస్ అనేవి ఏవైతే కావాలో ఆ ఫొటోస్ మీరు సెలెక్ట్ చేసుకోవట్టే సరిపోతుంది. ఇదే ప్రాసెస్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సాంగ్ అనేది 23 సెకండ్స్ అయితే ఉంది. 23 సెకండ్స్ తగ్గట్టుగా మీరు ఇక్కడ ఏ ప్లేస్లో మీ ఫోటో కావాలి అనేది అయితే మీరు ఆ ఆప్షన్ ఆ ఫోటో మీద క్లిక్ చేసుకుంటారు. కలర్ అండ్ ఫిల్ అనే ఆప్షన్లోకి వస్తారు. వచ్చిన తర్వాత ఇమేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని మీ గ్యాలరీ అనేది ఇక్కడ ఓపెన్ కావడం జరుగుతుంది. అప్పుడు మీకు సంబంధించిన ఫొటోస్ అనేవి ఎంటర్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, అంతే. మీరు ఈ విధంగా ఎంటర్ చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే బీట్ మార్క్ని బట్టి మీరు ఫొటోస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఎక్కడ కూడా కట్ చేయవసరం లేదు. అండ్ రైట్నెస్ ఇక్కడ మ్యూజిక్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటాను వెనకాల. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే మ్యూజిక్ కూడా నేనే ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఇక్కడ ఈ మ్యూజిక్ని యూజ్ చేసుకుంటారు మీరు. అలాగే ఇంకోటి ఏంటంటే షేక్ ఎఫెక్ట్స్ కూడా మీరు ఇక్కడ ఆల్రెడీ ఫొటోస్కి అప్లై చేసి ఉంటుంది. మీరు అందుకే ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని రీప్లేస్మెంట్ చేసుకుంటారు కాబట్టి అదే ఇమేజ్ కూడా నేను యాడ్ చేసిన షేక్ ఎఫెక్ట్ అయితే యూజ్ అవుతుంది. సో సింపుల్ మెథడ్ అనమాట. ఇంత ఈజీగా మీరు కూడా ఫుల్ స్క్రీన్ వాట్సాప్ స్టేటస్ అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. బీట్ మార్క్తో అయితే ట్రెండింగ్లో ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్న వీడియోస్ ఇవి అయితే. ప్లస్ ఇప్పుడు మీరు ఫైనల్గా ఈ విధంగా ఎడిటింగ్ చేసుకుంటారు కదా, అంటే 23 సెకండ్స్ ఉన్నప్పుడు 23 సెకండ్స్ తగ్గట్టుగా ఫొటోస్ అనేవి యాడ్ చేసుకుంటారు కదా. యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ ఏదైనా లోగో కావాలనుకుంటే మాత్రం +1 మీద క్లిక్ చేసుకుని ఇమేజ్ అని వీడియోలోకి వచ్చిన తర్వాత లోగో అనేది మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఫైనల్గా మీరు ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మనకి రైట్ సైడ్లో టాప్లో చూసుకుంటే ఈ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఏదైనా క్లిక్ చేసి చూసుకుంటే మనకి ఇక్కడ వీడియో ఉంది కదా, వీడియో ఆప్షన్ మీద క్లిక్ చేసి చూసుకుంటే మనకి వీడియో రెజల్యూషన్ అడుగుతుంది. వీడియో రెజల్యూషన్ బట్టి మీరు అయితే సెలెక్ట్ చేసుకుని హై క్వాలిటీలో పెట్టుకుని ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇది ఎక్స్పోర్టింగ్ వీడియో అని చెప్పి వచ్చి ఈ చివరి వరకు లోడ్ అయిన తర్వాత మన యొక్క ఆల్బమ్స్లో అయితే వీడియో అయితే సేవ్ కావడం జరుగుతుంది అనమాట. గైస్, ఇది వాళ్ళ వీడియో అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీరు పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీరు మిస్ కాకుండా ఉంటారు. సో మీరు మీ పనులు బిజీగా ఉన్నా సరే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. అప్పుడు ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేసుకుని మనం వీడియోని అయితే వాచ్ చేయవచ్చు. అంతేగాని మీరు మన ఛానల్ పేరు సెట్ చేసుకుని ఎప్పటికప్పుడు వీడియోస్ పెట్టానా లేదని చెప్పి మీరు చెక్ చేసుకోవాల్సిన లేదు. డైరెక్ట్గా మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అదేవిధంగా ఎలాంటి మోడీ ఏపీకేస్ కానీ ఏదైనా పిఎన్జీ ఇమేజ్ కావాలనుకుంటే మాత్రం వెంటనే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే మీరు జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు నేను పెట్టే వీడియోస్ కూడా అక్కడ మీకు చూడవచ్చు అనమాట. గైస్, ఇది కంప్లీట్గా వాళ్ళ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బై బై, సీ యూ.